కామెంట్లు అయితే చాలా ఎక్కువనే వచ్చాయి. అక్క జోబీ పెట్టేది ఎలాగో క్లియర్‌గా చూపించండి అనేసి. జోబీ పెట్టేది అయితే ఇంకా ఇప్పుడు ఎలాగనో క్లియర్‌గా చూపించాం పదండి. ఫాంట్‌కి జోబీ పెట్టడం చాలా ఈజీ అండి. ఫాంట్‌కి జోబీ ఎలా పెట్టాలి అక్క చూపించు, చూపించు అని కామెంట్ పెడుతున్నారు. ఈ రోజైతే ఇంకా మీ కామెంట్‌కు నేను జోబీ ఎలా పెట్టాలో చూపించేస్తాను. మనకు క్లాత్ అనేది సరిపోదు కదండీ! జోబీలకి ఏ క్లాత్ అయినా ఓకే అవుతుంది. కానీ మనకు ముందు వైపు మటుకు కొంచెం క్లాత్ అనేది అసలైన క్లాత్ వేసేసుకోవాలి. అందుకోసమే ఇది 9 ఇంచుల పొడవు అయితే తీసుకున్నానండి. దీనికి ఇదైతే జాయింట్ చేద్దాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా పై కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత 9 ఇంచుల పొడవు అయితే కనుక తీసుకోవాలి. 9 ఇంచుల పొడవు ఎడల్పు వచ్చేసి 8 ఇంచులు చాలండి. మనకు 8 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. 9 ఇంచుల పొడవు ఎడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉండాలండి. ఇలా విడివిడిగా ఏదానికి విడిగా అలా 2 తీసుకోవాలి. 2 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివర అనేది 1 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసేయండి. 1 ఇంచ్ గ్యాప్ వదిలేసిన తర్వాత ఆ గ్యాప్ దగ్గర నుంచి చూడండి ఇలా అనేది గీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా గీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుందాం. ఇలా అనేది కట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పాయింట్ క్లాత్ తీసుకోండి. ఎలాస్టిక్ ఎంత వర్క్ వేస్తాము అంత వర్క్ అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ ఎలాస్టిక్ దగ్గర నుంచి ఒక 2 ఇంచుల మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇప్పుడు మనము 9 ఇంచులు తీసుకున్నాం కదండి, 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేయండి. ఇది ఎలాస్టిక్ మడసనికండి. ఈ 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము జోబీ 9 ఇంచులు తీసుకున్నాం కదా, 9 ఇంచులకు అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా 9 ఇంచులకు మార్కింగ్ వేసారు కదండి, ఈ చివరి నుంచి కట్ చేసుకోవాలి. అంటే కనుక ఇది ఒకవైపు కాలండి, ఇది వచ్చేసి ఇది ముందు వైపు అండి, ఇది బ్యాక్ అనేది మనకు జోబీ సైడ్కి వస్తుంది కదండి. సైడ్ వైపు అనేది మనకు ఓపెన్ అయితే ఉండదు కదండి, మనము ఓపెన్ అయితే చేసుకోవాలండి. దీన్ని ఇలా 9 ఇంచుల వరకు కట్ చేసుకోవాలి. ఇలా 9 ఇంచుల వరకు కట్ చేసుకున్న తర్వాత ఒకటి లోపలికి అనేసేయండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసాం కదండి, అక్కడికి అనేది ఇది పెట్టేసి ఇలా కుట్టు స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు కూడా వేసుకోవాలి. పై కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది ఇంకొకటి కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా అనేది ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు బ్యాక్ వైపు అనేది తిప్పుకోవాలి. ఇటు బ్యాక్ తిప్పుకున్న తర్వాత ఎక్కడి నుంచి కటింగ్ చేసామో అక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా ఇక్కడి వరకు కుట్టు వేసిన తర్వాత ఇక్కడ సూది లోపలికి దింపేసి ఇటువైపు తిప్పేసి ఈ జోబిన్ అనేది కుట్టు వేసుకోవాలి. ఇంకా మనం ఎలా కట్ చేసామో అలాగే రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఆఫ్ చేసి మళ్ళీ ఇటువైపు ఇలా కుట్టిన తర్వాత ఇంతే, జోబీ రెడీ. ఇప్పుడు జోబీ ఎలా వచ్చిందో చూద్దాం. జోబీ రెడీ చూడండి, చాలా ఈజీ కదా. ఇంతేనండి.